నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దిరెడ్డి భూదోపిడికి పాల్పడ్డాడు. తను దోచుకున్న భూముల రికార్డులు లేకుండా మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం చేయించాడు ఆరోపించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. నారా లోకేష్ మంత్రి అనగానే సత్యప్రసాద్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోమల గ్రామంలో ఏర్పాటు చేసిన జనంలోకి జనసేన భారీ బహిరంగ సభకు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగించారు. ఇక్కడ అందరూ పెద్దిరెడ్డికి భయపడతారని, మీరు కూడా జాగ్రత్తని కొందరు చెప్పారని నాగబాబు వెల్లడించారు. అయితే పెద్దిరెడ్డి కాదు, ఇంకా ఏ రెడ్డి వచ్చినా తాము భయపడబోమని చెప్పారని నాగబాబు తెలిపారు. వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులైతే అడ్డగోలుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయటకు తీస్తాం. చాలామంది మన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలందరికీ ఒక అసంతృప్తి ఉంది, వీళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోలేదని. అందరి మీద చక్కగా చర్య తీసుకుంటాం. వచ్చి 8 నెలలు అయింది. ముందు ఈ 8 నెలలు 1 yearలో ప్రజల సంక్షేమం ముఖ్యం, వీళ్ళ మీద పగ తీర్చుకోవడం ముఖ్యం కాదు. అయితే వీళ్ళ యొక్క క్రైమ్ని ముందు చెప్పడం కంటే కూడా ప్రజల వెల్ఫేర్ కోసం ముందు వచ్చాం కాబట్టి ముందు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈవెన్చువల్గా జగన్ రెడ్డితో సహా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా అందరి మీద, మన కాకినాడ ద్వారంపూడితో సహా ప్రతి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవ్వడు లా నుంచి తప్పించుకోలేడు, చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. ప్రతి వాడిని మెడబెట్టి లోపల తోస్తాం, అది గుర్తుపెట్టుకోండి. చివరగా ఒక చిన్న మాట. రైతు మీటర్ల పేరుతో 1500 కోట్లు విడుదల చేశారు. ఒక్క మీటర్ బిగించలేదు. ఆ 1500 కోట్లు ఏమయ్యాయి? మిస్టర్ పెద్దిరెడ్డి, యూ హ్యావ్ టు ఆన్సర్. మీ పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి షేర్లు లాక్కున్నది నిజమా కాదా? ఆన్సర్. గతంలో మీరు లిక్కర్ వ్యాపారంలో రాజ్ కసిరెడ్డితో కలిసి 50-50 షేర్ బిజినెస్ చేసింది నిజమా కాదా? మీ కుమారుడు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అడ్డగోలు బ్రాండ్లతో మద్యం మాఫియా నడిపింది మీరు, నిజమా కాదా? ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులు గురి చేసి అక్రమంగా గెలిచిన మీరు ఈరోజు నియోజకవర్గం అడుగు పెట్టాలంటే భయపడిపోయే స్థితిలో ఉన్నారు, నిజమా కాదా? ధైర్యంగా వచ్చి శాసనసభలో మాట్లాడండి. మేము మాట్లాడే మాటలు ఆయన ఈ మధ్యన మొన్న ఒక మీటింగ్లో అన్నాడు, నెక్స్ట్ మళ్ళీ మేము వచ్చేసేసి జగన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం. మా మీద ఎవరెవరైతే మా మీద దౌర్జన్యం చేశారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేశామంట. వీళ్ళు చేసిన ఏదో పనులని బయట పెట్టి దాని గురించి మాట్లాడితే దౌర్జన్యంలా ఉంది. ఎవరెవరు చేస్తారో అందరి మీద తిరిగి మేము రిటార్చ్ ఇస్తాం, తిరిగి పగ తీర్చుకుంటాం అన్నారు. అరే, అది రావడానికి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు, ఎలక్షన్ రావడానికి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీరు గెలవడానికి ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు 11 వచ్చినాయి. 11లో ఈసారి సింగిల్ డిజిట్కి పడిపోవద్దని గ్యారంటీ ఏంటి? మీరేమన్నా రామరాజ్యం నడిపారా? మీరేమన్నా మహానుభావులుగా పరిపాలించారా? వెయిట్. సో మీరు కళ్ళగంట మానండి. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మీతో మనం మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక త్వరలోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం అధికారంలోకి వచ్చేస్తామని. ఇంత ఇల్యూషన్ అంటే ఒక రకమైన మానసిక దీనిలో సైకలాజికల్ సమస్యలతో ఉన్న మీకు ఎప్పుడో 4 సంవత్సరాల 7 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చే ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే మీ కార్యకర్తలను ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే, మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదురా, అందరూ వచ్చేస్తున్నారు. చాలామంది బయటకు వచ్చేసారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చేసాడు. మిగతా వాళ్ళు రావడం పెద్ద లెక్కేం కాదు. సో 22 లక్షల మంది ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ 22-25 లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్లో గెలిచి
ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి భ్రమలో ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ కూడా ఇంకొక 1 year 2 years లోపల అందరికీ మీ మీ నేరాలకి, మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి. అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి, అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారంటే, ఈ మైనింగ్ మాఫియా, ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తొక్కుతానని చెప్పారు. మోడీ గారు ఇంకా ఏం అనలేదు, మాకేం కాదని అని మీరేం సంతోషపడకండి. మీ నెత్తి మీద కత్తి ఏలాడుతుంది విత్ దారం సపోర్ట్తో. ఆ దారం ఎప్పుడైనా తెగుద్ది, అది మీ నెత్తి మీద గుచ్చుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్, మంత్రి అనగాని సత్యప్రసాద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నీచపు పోకడలన్నీ చూసినటువంటి తిరుపతి ప్రజలు ఇప్పటికే చంద్రబాబు గారి పాలన మీద రాష్ట్రమంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి గబ్బు చేష్టలు చేస్తే మరింత వ్యతిరేకం తెచ్చుకుంటారు. మీ పార్టీ నాయకులకే నష్టం. రేపు ఎన్నికలు జరిగినా కూడా నష్టపోయేది వీళ్లు, స్థానిక నాయకులు. మీరు లోకేష్ దగ్గర మార్కులు కొట్టుకుంటారు, అన్నా సత్యన్న బ్రహ్మాండంగా చేశావని. తమ్ముళ్ళందరూ నాశనం అయిపోతారు. ఇక్కడ పార్టీలో కునారెళ్లిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. సత్యప్రసాద్, నువ్వు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నప్పటికీ ఆంధ్రజ్యోతి పత్రిక నీవు ఎలాంటి వాడివి అన్నది నగ్నంగా రోడ్డులో నిలబెట్టింది నిన్ను. రేపు నీ నియోజకవర్గంలో పరిస్థితి కూడా అంతే. మావోడు ఏంది ఒట్టి పేకాటలకే పరిమితం అనుకున్నామే, మావోడు పేకాటలను మించి ఇంకా చాలా చాలా చేష్టలు ఉన్నాయి ఇతనికి అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. తిరుపతిలో కూడా ఇంత నీచపు రాజకీయాలకి తెరతీసినాడా అని మీ నియోజకవర్గంగా ప్రజలు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. ధైర్యంగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేం పోరాటం చేస్తాం. మీ బెదిరింపులకు లొంగేవాళ్లు ఉంటే ఉండవచ్చు కాక, కానీ అక్కడికి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నా ఇంత నీచంగా మమ్మల్ని లోబర్చుకుంటున్నారు, భయపడిపోయి మమ్మల్ని అందరినీ కూడా ఇంకా చంపటం ఒక్కటే తరువాయి అన్ని రకాలైనటువంటి హింసలు, మానసిక క్షోభలు పెడుతున్నారు అని వాళ్ళు ఫోన్లు చేసి ఏడుస్తూ మాకు చెప్తున్నారంటే ఇంత నీచమైన రాజకీయం అవసరమా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి? ఈ రాజకీయాలు చేయటానికా మీకు అధికారం ఇచ్చింది? ఇళ్లు కూలగొడుతున్నారు, అపార్ట్మెంట్లు కూలగొడుతున్నారు, కూలగొడతామని బెదిరిస్తున్నారు, రేపు ఓటింగ్కే రానివ్వమని పోలీసు వాళ్ళందరినీ కూడా రేపు మీరు వాడిని అరెస్ట్ చేయకపోతే, వీడిని అరెస్ట్ చేయకపోతే మీ కథ చూస్తామని పోలీసు వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. ఏమండి ఇదా లోకేష్ గారు? ఇదా మీరు నేర్పుతున్నటువంటి పాఠం? ఇదా మీరు తీర్చుకోవాలనుకుంటున్నటువంటి పగ, ప్రతీకారం? ఎక్కువ కాలం సాగదు ఇలాంటి దుర్మార్గాలు. ఇలాంటి దుర్మార్గాలని ప్రజలు హర్షించరు, ఆమోదించరు, సహించరు. మాకిప్పటికీ పూర్తి నమ్మకం ఉన్నది, మా అభ్యర్థి లడ్డూ భాస్కర్ ఖచ్చితంగా గెలుస్తాడు. మీరు ఎన్ని రకాలైనటువంటి ఈ నీచపు పనులు చేస్తే మేము స్పష్టంగా విప్పు కూడా జారీ చేయటం జరిగింది. ఈ విప్పును ధిక్కరిస్తే కార్పొరేటర్ల సభ్యత్వాలు కూడా చట్ట ప్రకారం కోల్పోతారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. సత్యప్రసాద్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు రాజకీయాలను బహిరంగంగా కూడా ఖండించే పరిస్థితి కూటమిలో ఉన్నటువంటి నాయకులే చేస్తున్నారు. రేపు మౌనంగా ఉన్నటువంటి ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీ మీద, మరింత జనసేన మీద, బీజేపీ మీద ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పక తప్పదు అని హెచ్చరిస్తున్నా. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఎరంగారిపల్లిలో ఆదివారం ఘనంగా పశువుల పండుగను గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పశువుల పండుగను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దూర ప్రాంతాల వారు తరలివచ్చారు. పశువుల పండుగను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దూర ప్రాంతాల వారు తరలివచ్చారు.
ఎద్దులకు తమ అభిమాన హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతో పశువులు దర్శనమిచ్చాయి. ఎద్దుల కొమ్మలకు కట్టిన పలకలను ఛేదించుకోవటానికి యువత పోటీ పడ్డారు. పంటలు చేతికి అందడంతో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు కనుమ పండుగని వ్యవహరిస్తారు. ఈ పోటీలను చూడటానికి వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో మారుమోగింది. అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని చంద్రగిరి సీఐ సుబ్రహ్మరెడ్డి తెలిపారు. ఈ రోజు చంద్రగిరి పట్టణం పాతపేటలోని కావమ్మ ఆలయం సమీపంలో స్వచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మరెడ్డి మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. బహిరంగ ప్రదేశాలలో మద్యపానం సేవించే వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు జరిమానా, జరిశిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యాలయాలు, దేవాలయాలు, సమీప ప్రాంతాలను పవిత్రంగా కాపాడుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరామ సుబ్బయ్య, ఎంపీడీఓ శేఖర్, పంచాయతీ ఈవో మహేశ్వరయ్య, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గౌస్ బాషా, టీడీపీ సీనియర్ నాయకులు కుమార్ రాజారెడ్డి, రమేష్ రెడ్డి, ఏజిపల్లి బాల, విఆర్ఓలు పురుషోత్తం, విష్ణు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎంఆర్ఓ సార్ మరియు ఎంపీడీ విలేజ్ గౌస్ మరియు కుమార్ రాజారెడ్డి గారు, తర్వాత ముఖ్యులు బాలు అందరూ వచ్చేసి, రమేష్ రెడ్డి అందరం వచ్చేసి ఈరోజు ఓపెన్ బూజింగ్లో భాగంగా మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఓపెన్ బూజింగ్ జరిగే ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఇంకా తాగకుండా లైటింగ్ సిస్టమ్ కూడా మన ఎలక్ట్రికల్ లెవెల్ గారు చెప్పాము, లైటింగ్ కూడా వేయించేస్తాం కదా నీట్గా. బిఫోర్ ముందు వచ్చినప్పుడు ఎట్లా ఉంది, తర్వాత ఎట్లా ఉంది మీకే తెలుస్తుంది. ఓపెన్ బూజింగ్ తాగి ఇక్కడ గొడవలు జరుగుతాయనే ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చి ఇక్కడ ఏరియా మొత్తం మేము క్లీన్ చేస్తున్నాం. దీనికి మేము పిలుస్తానే వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి, మన గ్రామస్తులకి మరియు ఎంపీడీ అందరికీ నమస్కారం. తిరుపతి రూరల్ తిరుచానూరు సమీపంలోని సిపిఆర్ విల్లాలో భారీ చోరీ జరిగింది. సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి వరుసగా 4 ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 1 కేజీ 48 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకొని పోయారు. తిరుపతి క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపిఆర్ విల్లాలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి నంబర్ 80, 81, 82, 83 వరుస ఇండ్లను బద్దలు కొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 81వ నంబర్లో మేఘనాథరెడ్డి ఇంటిలో వారు పైన నిద్రిస్తూ ఉండగా కింది అంతస్తులో 1 కేజీ బంగారం, 82వ నంబర్లో దొర ప్లాస్టిక్ కేశవలు నాయుడు అల్లుడు ఇంటిలో 48 గ్రాముల బంగారు ఆభరణాలు దుండగులు అపహరించుకుపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్లూస్ టీం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. తిరుపతి క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 80, 83 ఇండ్లను గెస్ట్ హౌస్ గా వినియోగించుకుంటున్న ఇండ్ల యాజమానులను విచారిస్తున్నారు. ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఐశ్వర్య, రజనీకాంత్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్దిరెడ్డి భూదోపిడీకి పాల్పడ్డాడు. తను దోచుకున్న భూముల రికార్డులు లేకుండా మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం చేయించాడు ఆరోపించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. నారా లోకేష్ మంత్రి అనగానే సత్యప్రసాద్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.